ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బాబా. హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉండేవాడివి. ఇలా అట్ల పుల్ల ఇలా అట్లు వేస్తుంటే నా గుండె కుస్తే సాగర్ అయిపోతుంది బావా. వీడియో చూస్తారు కదా, ఇదిగో అలానే ఉంది వీడియో, అంతకు మించి ఇంకేం లేదు. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. మీకు ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేస్తుండే, కొంచెం లేపండి ఛానల్ని. అండ్ మన రివ్యూలోకి పోతే, రివ్యూలో పోయే ముందు ఫస్ట్ మౌనం పాటిద్దాం. మన స్టీవ్ రాజర్స్ ద ఒరిజినల్ కెప్టెన్ అమెరికా ఆయన ఈ సినిమాలో లేడు. యాక్చువల్లీ నేను ఈ సినిమాలో చాలా చోట్ల మా స్టీవ్ రాజర్స్ ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాను. మిస్ యూ కెప్టెన్ అమెరికా. కాసేపు ఈ ఎమోషన్ ని పక్కన పెట్టి మన సెన్స్లెస్ మోషన్ కి ముందుకెళ్దాం. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ సినిమా ప్లాట్ చెప్పాలంటే, టియామత్ ఐలాండ్ ఉంది కదా, టియామత్ ఐలాండ్ మీద ఒక కొత్త ఎలిమెంట్ లైక్ అడమాంటియం వల్వరెంట్ లాసుకుంటుంది కదా, ఆ మెటల్ ఐడెంటిఫై అవుతుంది. దీనికోసము యుఎస్ఏ జపాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో రాస్ కి మన కెప్టెన్ అమెరికా ఆంథోనీ మ్యాకీ, శామ్ విల్సన్ ఎలా కొట్టుకు చచ్చారు అనేది సినిమా. ఇంతే, ఇంతకు మించి ప్లాట్ లేదు. చాలా చాలా సిచ్యువేషన్స్ లలో నేను మార్వెల్ సినిమా చూస్తున్నానా లేకపోతే మల్టీవర్స్ సినిమా చూస్తున్నానా కూడా అర్థం కాలే. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. బేసికల్లీ ఈ సినిమా బడ్జెట్ ఇందాకే చూసాను, $270 million అంట. అక్షరాల ఇండియన్ లో చూసుకుంటే, ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే దాదాపుగా 2,894 కోట్లు. సేమ్ కైండ్ ఆఫ్ బడ్జెట్ దే హావ్ అఫోర్డెడ్ ఫర్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్ అండ్ సో అదర్ సినిమాలు. సరే, ఆ సినిమాలు అంటే మల్టిపుల్ క్యామియోస్ ఉంటాయి, కొంచెం విఎఫ్ఎక్స్ పరంగా ఆ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా బాగుంది, డబ్బులు పెట్టడంలో తప్పలేదు. ఈ సినిమాలో ఏముందిరా, పైగా ఈ సినిమా రన్ టైం ఎంత చిరాకంటే 2 hours అంట. కానీ సినిమా లాగ్ ఉండడం వల్ల కానీ ఐ ఫెల్ట్ దిస్ ఫిలిం లైక్ అరౌండ్ 2 hours 45 minutes. చాలా అంటే చాలా చోట్ల అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే. షార్ప్ అయితే ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది, బట్ చాలా సేపు బోర్ కొట్టించింది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, నువ్వు ఎట్లా కెప్టెన్ అమెరికా మిస్ అవుతున్నావు కదా, నీ కొత్తగా కెప్టెన్ అమెరికా ఇస్తా, శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాని ఇస్తా, పండగ చేసుకో, రుద్దుదా అన్నట్టే ఉంటుంది తప్ప కొత్తగా ఉండదు. రెండవది ఏంటంటే, ఈ సినిమాతో నాకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కడు కూడా లాజిక్ లెస్ గా ఉండదు. అప్పుడు ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం వచ్చిన ఇంక్రెడిబుల్ హల్క్ కి ఈ సినిమా కనెక్ట్ చేయడం ఏంటిదో, ఇండో జపాన్ మధ్యలో వార్ ఏంటిదో, అసలు ఈ సినిమా ప్రెసెంట్ ఉన్న మార్వెల్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, మాడిపోయిన దోషం మీద ఉల్లిపాయలు వేసుకుని తింటే ఎంత చండాలంగా ఉంటుందో మార్వెల్ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా, వాళ్ళు ఇచ్చే కంబ్యాక్, వాళ్ళు ఇచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే గో బ్యాక్ మార్వెల్, గో బ్యాక్ అన్నట్టే రేంజ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ఒక్క సినిమా కూడా ప్రాపర్ గా ఎంటర్టైన్ చేయట్లే. లాస్ట్ ఇయర్ ఒకే ఒక సినిమా వచ్చింది, అదే డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్. ఆ సినిమా చూడ్డానికి బాగున్నా సరే నథింగ్ యూస్. ఈ సినిమాటిక్ యూనివర్స్ కి ఒక్కటి కూడా యూజ్ లే ఆ సినిమా వల్ల. సేమ్ ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా వల్ల యూజ్ ఏమైనా ఉందా అంటే, మేబీ పొలిటికల్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్, లైక్ మార్వెల్ లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కదా, లైక్ వైట్ హౌస్ లో చేసుకునే నిర్ణయాల వల్ల కొత్త అవెంజర్స్ గ్రూప్ ఫామ్ అవ్వడం, ఇలాంటి కొంచెం యూజ్ ఉంటుంది తప్ప నథింగ్. ఈ సినిమా ప్లాట్ తోటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి అంటే, ఇప్పుడు నువ్వు ఇదే సినిమాని ఒక గ్రౌండ్ లెవెల్ సినిమా అన్నావు అనుకో, ఓకే ఒప్పుకుంటా. నువ్వు డైరెక్ట్ నెక్స్ట్ సినిమాలు వచ్చేసి ఫెంటాస్టిక్ 4, అవెంజర్స్, డూమ్స్డే పెద్ద సినిమాల మధ్యలో ఇంత చిన్న సినిమా పెట్టడం అనేది ఇది నథింగ్ యూస్ వాల్యూ. అండ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే హారిసన్ ఫోర్డ్, ఆయన ఒక లెజెండ్ అండి. నేను చెప్తున్నా కదా, ఆయన ఒక సూపర్ లెజెండ్. లైక్ ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, ఇంకా చాలా పెద్ద సినిమాలు తీసాడు. అలాంటి ఆయన సినిమాలు చేశాడు. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. కానీ ఎందుకో తెలియట్లేదు, నథింగ్ గివ్స్ వాల్యూస్ ఈ సినిమాకి కూడా. అండ్ ఆంథోనీ మ్యాకీ యాజ్ కెప్టెన్ అమెరికా, శామ్ విల్సన్ ఏంటో ఏం చేస్తాం, ఆయన ఎప్పట్లాగా చేసుకుంటూ పోయి. నాకు ఎందుకో ఈ కెప్టెన్ అమెరికా శామ్ విల్సన్ అనేది నాకు ఆ కెప్టెన్ అమెరికా అండ్ వింటర్ సోల్జర్ సిరీస్ లో కూడా అంత అపీలింగ్ అనిపించలే. ఏదో ట్రై చేస్తున్నాడు టు ఫిట్ ఇన్ హిస్ షూస్, ఓకే చలో అని చెప్పి
ముందు పోతున్నాం కానీ ఆ స్టీవ్ రాజర్స్ వచ్చిన వైబ్ కూడా ముందు పట్టుకెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ, నాకు ఈ సినిమా ఐఎమ్ హ్యూజ్ క్యాప్టెన్ అమెరికా ఫ్యాన్. నాకు టీమ్ ఐరన్ మ్యాన్ ఆ టీమ్ కెప్టెన్ అంటే నేను 100% టీమ్ క్యాప్టెన్ అమెరికా అని చెప్పేవాడిని. అలాంటిది ఒక సగటు క్యాప్టెన్ అమెరికా ఫ్యాన్ నాకే చాలా వరకు కొన్ని సీన్స్ లో వెళ్ళిపోదాం అని అనిపించింది. సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉంది అంటే ఒకే ఒకటి సీన్, లైక్ క్యాప్టెన్ అమెరికా వర్సెస్ రెడ్ హాల్క్ ఫైట్ ఉంటుంది, అదొక్కటి తప్ప మిగతా అంటే మోస్ట్లీ పాసిబుల్ ఫిలిం అండి మార్వెల్ నుంచి. అవసరం లేదు ఈ సినిమా, కానీ తీశారు. ఎందుకురా అంటే లాగాలి జనాల్ని ఎట్లా ఒకట్లా చేసి యూనివర్స్ ని బతికించాలి, ఈ శామ్ విల్సన్ ని క్యాప్టెన్ అమెరికా నమ్మించాలి. అవసరం లేదు ఈ సినిమా. అండ్ మా దగ్గర నుంచి రేటింగ్ అయితే 2/5 స్టార్. దట్స్ ఇట్. అండ్ లైలా అండ్ చావా రివ్యూస్ వస్తాయి. మేబీ లైలా 99% నేను వెళ్ళకపోవచ్చు, బికాస్ చాలా గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ నడుస్తుంది. సో నో, చావా మాత్రం రేపే, ఈ రోజుకి నా పని అయిపోయింది. ఇక ఇలాంటి ఫిలిం చూసాక కొంచెం హెడ్ ఎక్కి ఆయిల్ పెట్టుకోవాలి. అండ్ మా రివ్యూ కానీ మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. కొంచెం పెంచండి బాబు సబ్స్క్రైబర్లు. నేను ఎప్పుడో 500 చెప్పా, 300 అయింది. కొంచెం మెచ్చండి ప్లీజ్. అండ్ దట్స్ ఇట్.